మన ధర్మశాస్త్రంలో చెప్పినవి మనం కూర్చుంటే కానీ వడ్డించనివ్వకూడదండి. ముందే వాళ్ళన్నీ పెట్టేశాక మనం కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడో ఉండి వాళ్ళన్నీ పెట్టేశాక మనం వెళ్ళామనుకో ఏం జరుగుతుంది తెలుసా? అందులో 4 పావలా తింటావు, 30 వదిలేస్తావు. నీకు అక్కర్లేనివన్నీ పెట్టేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, పెట్టేద్దాం, అడగడం ఎందుకు, పెట్టేద్దాం, బాగుండదు కదా అడిగిదాన్ని వండినవన్నీ పెట్టేస్తారు. అందులో సగం తినం మనం. అందుకే ఎప్పుడు మన ధర్మశాస్త్రం ఆకు వేశాక లేదా కంచం పెట్టాక భర్త భార్య ఎవరైనా సరే కూర్చుంటే కానీ వడ్డించకూడదు. ఆ మనిషి కూర్చోవాలి. ముందు ఒక బొట్టు నెయ్యి వెయ్యాలి, అదో శాస్త్రం. అప్పుడే వడ్డించాలి. ముందు అన్నం వడ్డించకూడదు. కూరో పచ్చడో పప్పు వడ్డించాలి. ఎందుకంటే తద్దినాలు పెట్టినప్పుడు ముందు అన్నం వడ్డిస్తారు. దానికి దీనికి కొంచెం తేడా ఉండాలి కదా. ఇలాగ అన్నం పట్టుకొచ్చి అన్నం పెట్టకూడదు. ఎందుకంటే నువ్వు వండిన కూరలు ఏవో వేస్తే అందులో ఎంత అన్నం ఉండాలో వాడికి తెలుస్తుంది. అక్కడ నువ్వు అన్నం పెట్టేస్తే అలాగా కూర ఉంటే చెప్పు, ఆ కూర వాడికి ఇష్టం లేకపోతే అన్నం తిండం. అందుకని కూర పచ్చడి పప్పు లాంటివి వేస్తే అప్పుడు ఇందులోకి ఎంత అన్నం కలుపుకోవాలో ఆయనకి తెలుస్తుంది, అడుగుతాడు. అందుకని ఆడ మగ ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన కూర్చోమనాలి ముందు.